అధ్యక్ష, ఆ రోజు మీరు చూస్తే 2019 జీవో ఎంఎస్ నెంబర్ 176 తీసుకొచ్చారు. హైకోర్టుకు వెళ్ళారు, నాటకాలు ఆడారు. హైకోర్టు కొట్టేసింది. కొట్టేసి సుప్రీంకోర్టు కూడా అపీల్ చేయలే. అంటే దీని అర్థం ఏంటి అధ్యక్ష? ఈయన కేసులు ఉన్నాయి 20 ఏళ్లుగా, దగ్గర దగ్గర 15 సంవత్సరాలు. కింది కోర్టుకి పై కోర్టుకి లా తెలియని వ్యక్తి కాదు, లిటిగేషన్ తెలియని వ్యక్తి కాదు. కానీ బీసీలకు ద్రోహం చేయడంలో మాత్రం నెంబర్ 1 అని మరొక్కసారి ఈరోజు మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. కనీసం ఆలోచించకుండా, సుప్రీంకోర్టుకు పోకుండా బీసీలకు ద్రోహం చేసిన వ్యక్తి, ఆనాటి పేరు కూడా నేను చెప్పను, ఇలాంటి వ్యక్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. అందుకనే అధ్యక్ష, ఆ రోజు ఏకపక్షంగా సుప్రీంకోర్టుకు వెళ్లకుండా జీవో నెంబర్ 559, 560 ద్వారా 34% ఉండే రిజర్వేషన్ని 24.15% తగ్గించినటువంటి వ్యక్తి ద్రోహం చేసిన పార్టీ ఆ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క బీసీల పైన కక్ష కట్టారు. ఎందుకో నాకు తెలియదు. ఎందుకంటే ఎప్పటి నుంచో వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నారన్న ఆలోచన, లేకుంటే రాజకీయ విద్వేషం నాకు అర్థం కాదు. కానీ ఆ రోజు మీరు చూస్తే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసి ఆయనకు ఫైల్స్ ఉంటే అక్కడి నుంచి అతి కిరాతకంగా అమరావతికి తీసుకొచ్చి జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. తర్వాత కొల్లూరు రవీంద్ర, ఆ తర్వాత ఒకరిద్దరు కాదు దిశ, అక్కడ అయ్యన్న పాత్రుడు గారు, అయ్యన్న పాత్రుడికి మీద రేప్ కేసు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ ఉండే రవి, పల్లా శ్రీనివాస్, రామకృష్ణుడు, ఇంతటితో ఆగలేదు అధ్యక్ష. ఇంకొక పక్కన రేపల్లిలో అమర్నాథ్ గౌడ్ అనే కార్యకర్త వాళ్ళ చెల్లుకు అన్యాయం జరిగిందని మాట్లాడితే పెట్రోల్ వేసి నడి రోడ్డు మీద తగలబెట్టేశారు. కనీసం కేసు పెట్టలేని పరిస్థితి. ఇదేంటి అధ్యక్ష? ఈరోజు మనం చేసింది బీసీ రిజర్వేషన్కు ఒక ఉత్తర్వు ఇవ్వడం కాదు, చట్టపరమైనటువంటి బలం ఇచ్చే వరకు మనం అండగా ఉంటాం. ఈరోజు నాకు కొన్ని సమస్యలు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు కూడా ఉంది, న్యాయస్థానాలు ఉన్నాయి. ఇక్కడ మనం ఇక్కడ అనౌన్స్ చేయగానే రేపు మా ఉదయానికి ఆ పార్టీ రెడీగా ఉంటారు. ఒక్క డిఎస్సి విద్యార్థులకి ఉద్యోగాలు ఇవ్వాలని ఉపాధ్యాయులకు ఆలోచిస్తే 350 కేసులు వేసి ఎన్ని విధాల ఇబ్బంది పెట్టాలంటే ఇబ్బంది పెడితే, అన్ని ఇబ్బందుల్ని అధిగమించి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తే తిరిగి పేపర్ లీక్ అయిందని ప్రచారం చేసే దుష్ట సాంప్రదాయం ఇది. కాబట్టి రేపటి నుంచి నేను ఒకటే కోరుతున్నా, ఈ విషయంలో కానీ మళ్ళీ మీరు కోర్టుకు పోతే మాత్రం చరిత్రహీనులుగా మిగిలిపోవడమే కాకుండా రాష్ట్రంలో తిరిగి కోలుకోలేరని మరొక్కసారి హెచ్చరిస్తున్నాను అధ్యక్ష. ఈరోజు కూడా కూటమి ప్రభుత్వం ఆమోదంతో అందరి నాయకత్వం కలిసి ఇద్దరిని ఎమ్మెల్సీలుగా చేస్తే సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ వర్ల రామయ్య ఒక ఎస్సీ కుటుంబాన్ని నుంచి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నటువంటి వడ్డెర కులస్తురాలంటి శారదకి ఈరోజు పదవి ఇచ్చావంటే, రమాదేవికి పదవి ఇచ్చావంటే ఇది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ సిద్ధాంతం. ఆ అమ్మాయి మామూలు వర్కర్ దిశ, ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్, ఒక బ్యాక్వర్డ్ క్లాస్, వడ్డెర కులం. ఎమ్మెల్యేలో మేము సీటు లేకపోయాం. ఆ రోజు చెప్పాం, మొట్టమొదటిసారిగా వడ్డెర కులానికి చెందిన వ్యక్తికి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి ఒక మహిళ, చదువుకున్న మహిళ, ఈరోజు ఆవిడ్ని ఎమ్మెల్సీగా తీసుకునే పరిస్థితికి వచ్చాం అధ్యక్ష.
రాజకీయ ప్రాతినిధ్యం. మళ్ళీ చెప్తున్నా, ఈ రోజటి నుంచి విద్య, నైపుణ్యం, ఉపాధి, వ్యాపారం, ఎంటర్‌ప్రెన్యూర్స్, 5 రాజకీయ ప్రాతినిధ్యం అన్ని రంగాల్లో, పంచాయతీ మొదలుకొని వార్డు మొదలుకొని కేంద్ర మంత్రివర్గం వరకు ప్రాధాన్యత ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు అతి చిన్న వయసులో ఉండే వ్యక్తి రామ్మోహన్ నాయుడు, ఢిల్లీలో పౌర విమానాల శాఖ మంత్రి. అది ఈ యొక్క ఎన్డీఏ చూపించిన శ్రద్ధని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే అధ్యక్ష, ఈరోజు నేను ఒకటే కోరుతున్నా, ప్రతి ఒక్కరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు తీసుకొచ్చిన బీసీ రిజర్వేషన్లు ఎవరికి వ్యతిరేకత కాదు. మనం అందరం ఎవరి దగ్గర నుంచో లాక్కోవడం కూడా కాదు. ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, మహిళలు, ఇతర వర్గాల్ని గౌరవిస్తూనే రాజ్యాంగ పరిమితుల్లో న్యాయపరమైన ప్రమాణాలు పాటిస్తూ సామాజిక న్యాయాన్ని సాధించడమే మన లక్ష్యం. అది మా అదృష్టంగా నేను భావిస్తున్నా. అలాంటి ప్రజలకు ఈరోజు ఒక మంచి జరిగే పరిస్థితి వచ్చింది. ఈ మంచి జరగడానికి కారణం నేను ఒక పక్క, మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క, బీజేపీ ఒక పక్క, ముగ్గురం కలిసి తీసుకున్న సమిష్టి నిర్ణయం, మంచి నిర్ణయం. భవిష్యత్తుకి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. రాష్ట్ర భవిష్యత్తు బీసీ వర్గాల భాగస్వామ్యంతో కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి మంచి నిర్ణయాన్ని మీరందరూ సమర్థించడమే కాకుండా పూర్తిగా రేపు జరిగే ఎన్నికల్లో సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎంపిక చేసి భావితరాల నాయకత్వాన్ని తయారు చేసే బాధ్యత ఈ సభ తీసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ